మీకు తోడుగా ఉంటాను. దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే మరి మనం ఏ విధంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా బైబిల్లోనికి లేవి కాండంలోనికి వెళ్తామా? లేవి కాండము 26వ అధ్యాయము మొదటి వచనములో ఒకసారి మనం చదువుకుందాం. మొదటి వచనం, 26వ అధ్యాయము మొదటి వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. మొట్టమొదట మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడనైనా యెహోవాను. ఒక్కసారి స్తోత్రాలు చెప్తామా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తామా? దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడై ఉండి మీకు నేను తోడుగా ఉంటాను. అయితే మీరు ఏ విధంగా ఉండాలి? దేవుడు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదట విగ్రహములను మీరు చేసుకోకూడదు. కొంతమంది దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు కొంతమంది విగ్రహాలు చేసుకుంటారు. చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమ గాని బొమ్మే గాని నిలబెట్టకూడదు. చెక్కినటువంటి బొమ్మనే గాని ప్రతిమనే గాని మనము నిలబెట్టుకోకూడదట. మీరు సాగిలపడటానికి ఏదో ఒక రూపముగా చెక్కబడినటువంటి రాతిని నిలపకూడదట. మనం సాగిల పడదాము, ఇదే మనకు చేస్తాదని కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే, ఇది పెట్టుకోండి ఏం కాదు అని అంటే దాన్ని పెట్టుకొని దాన్ని సాగిల పడి కన్నీరు గారుస్తూ ఉంటారు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, వీటినన్నిటిని మీరు తీసివేయాలి. ఎందుకంటే అక్కడ చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను, అందుకనే నేను మీ దేవుడినై ఉండి మీకు నేను తోడుగా ఉంటాను. ఇది మాత్రము మీలో ఉంటే నేను దేవుడినై ఉండను, మీకు నేను తోడుగా ఉండను. అందుకనే ప్రభు చెప్తున్నటువంటి మాట, ఎందుకంటే మనుషులు మాయోపయోగాల చేత మన మనసులన్నీ చేంజ్ చేసుకుంటారు. ఒకళ్ళని చూసి చేంజ్ చేసుకుంటారు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు ఖచ్చితంగా వీటిని మీరు మాత్రము ముట్టకూడదు, నిలబెట్టుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో, మీరు ఏ కార్యం కావాలని ఆశతో వచ్చారో ఆ కార్యాన్ని ఖచ్చితంగా నా ప్రభు మాటిస్తున్నాడు, ఖచ్చితంగా అవి జరిపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే నా దేవుడు కార్యం చేయక మాననే మారడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. దేవుడు అంటాడు, మీ మధ్యన మీ యందు నా మనసు తిరస్కరించను అంటున్నాడు, అసహించుకోను. మీరు ఆ విధంగా ఉంటే మీరు చేస్తున్నటువంటి ప్రార్థన, మీరు ఏ ఏ ఆశల ద్వారా నా సన్నిధికి వచ్చారో, ఏది జరగాలని మీరు నా సన్నిధికి వచ్చారో, అప్పుడు నా మనసును నేను అసహించుకోను, నేను తిరస్కరించుకోను, నేను చేయకమాలను, ఖచ్చితంగా నీకు మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఈ విగ్రహాలను చేసుకోకూడదు, ఆ ప్రతిమలనే కానీ ఎప్పుడైతే నిలబెట్టుకోవటమే కానీ దేవుడు వద్దన్నయి మనం
ఎప్పుడు మనం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే నా దేవుడు మేలు చెయ్యననే చెప్తున్నాడు ఖచ్చితంగా. అందుకనే మీరు ఖచ్చితంగా దేవుడు ఏ విధంగా చెప్తాడో ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదము, దేవుని సన్నిధి, దేవుని పద్ధతి, దేవుడు అనుకున్నట్టుగా ఏ పద్ధతినైతే అవలంబిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసించి నా ప్రభు అట్టి కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ చదువుతారా అదే మాటలో, అదే అధ్యాయంలో ఒక్కసారి 11వ వచనం చదువుతారా నాన్న? 11వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నా మనసు అసహ్యపడదు. మందిరం అనగా సన్నిధి. నా సన్నిధి మీ మధ్యలో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడ నా సన్నిధి ఉంటూనే ఉంటది. మీ యందు నా మనసు అసహించుకోను. మీరు చేస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన కొట్టి మీరు ఏది జరగాలని ఆశతో మీరు కన్నీరు కార్చి మొరపెట్టుకుంటున్నారో, దేవుని వాక్యం వింటున్నారో, మీరు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా నేను అసహించుకోను. ఎందుకంటే నేను తిరస్కరించను. ఎందుకంటే మీరు నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటున్నారు కనుక మీ ప్రార్థన నేను విని ఖచ్చితంగా మీకు మేలు చేస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్నటువంటి ప్రార్థన నమ్మకంగా దేవుడు చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే, మీరు చేస్తున్నటువంటి ప్రార్థన నా దేవుడు ఎప్పుడు మనసు మార్చుకోకుండా, ఇదిగో ఈ అనారోగ్యం పోతుందో పోదో, అనారోగ్యం పోతుందో పోదో ఇక అనుకోకూడదు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావో ఖచ్చితంగా నా ప్రభు దాన్ని తిరస్కరించాడో ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే మాట 12వ వచనంలో, నేను చూచారా ఇంకేమంటున్నాడో తెలుసా? నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటే నేను మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. చూడు చక్కగా చెప్తున్నాడు. నేను మీ మధ్య నివసించదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. అందుకనే దేవుడు ప్రజలైనటువంటి మనలను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా మన మధ్యలో దేవుడు నడుస్తూనే ఉంటాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన మధ్యలో నడుస్తున్నటువంటి దేవుడు, మనతో ఉంటున్నటువంటి దేవుడు, ఆయన సన్నిధి మనలో ఉంచుతున్నటువంటి దేవుడు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నా దేవుడు ఎప్పుడు మర్చిపోడు, అసహించుకోడు. ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటిది ఎప్పుడైనా మీరు తిరస్కరిస్తున్నారేమో, అసహించుకుంటున్నారేమో, వాటినన్నిటిని ఇప్పుడు మీరు తీసివేసుకోవాలి. దేవుడు వద్దన్నటువంటి అన్ని తీసివేయాలి. నా హృదయంలో ప్రభువా ఈ వాక్యం విన్నానయ్యా, ఆ వాక్యాన్ని బట్టి ఈ రోజు నా హృదయములో ఉన్నటువంటి అన్ని తీసివేసి ఇప్పుడు నీవు అనుకున్నట్టుగా నువ్వు దేవుడివై ఉండి మీకు తోడుగా ఉంటాను అన్నావు. అందుకనే వాటినన్నిటిని తీసివేసి నీ వాక్యానుసారంగా నువ్వు నడుచుకున్నట్లుగా
ఏ విధంగా చెప్తున్నావో ఆ ప్రకారంగా నేను నడుచుకుంటానని నువ్వు తీర్మానం చేసుకుంటే నా ప్రభు ఖచ్చితంగా నీ కార్యాన్ని ఖచ్చితంగా నా ప్రభు చేస్తున్నాడు. నీ కార్యాన్ని నా ప్రభు ఖచ్చితంగా చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంటికి పోగానే నాకు నిద్ర వస్తుందో ఏమో, నేను తిననో ఇక నేను వెళ్ళి పండుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాక్యాన్ని వింటే ఆ వాక్యం నీ హృదయంలో పడితే నీ నిద్ర పట్టుపోతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, సంతోషంగా తిరిగిలాడతావు, నీకు పట్టిన దయ్యం కూడా విడుదలైపోతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు, మన మధ్యలో సంచరిస్తాడు. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా మనము నడుచుకుంటే. ఇంకోటి ఏంటంటే దేవుడంట ప్రేమిస్తాడట. దేవుడు ప్రేమిస్తాడంట. ఇంకోటి ఏంటి, మళ్ళీ ప్రేమించినటువంటి వారిని దేవుడు వాళ్ళతో నివసిస్తాడట. చదువుతారు ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట ఖచ్చితంగా గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. యెహోవా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా ఆయన మీతో నేను నివాసం చేస్తాను. ఒక్కడే కాదంట, ఇద్దరు, నా తండ్రి నేను ఇద్దరము నివాసం చేస్తాము. మీరు ఎక్కడ ఉంటే మీతో పాటు మేము నివాసం చేస్తాం. ఎప్పుడంట? ఆయనను ప్రేమిస్తే. ఎవరిని? దేవుని ప్రేమిస్తే, కుమారుని ప్రేమిస్తే ఆ కుమారుడు మనల్ని ప్రేమిస్తాడు. కుమారుడు ప్రేమించినటువంటి తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు. వాళ్ళు మనలో నివాసం చేస్తారట, మన కుటుంబంలో నివాసం చేస్తారట. మనం పనులకు వెళ్తూ పనులలో నివాసం చేస్తాడట. మనం ఏది ఆపదలో ఉండి ఆ ఆపదలో కన్నీరు గారుస్తున్నామో మన దగ్గర నివాసం చేస్తాడట. కొన్ని సందర్భాలలో ఎటు దిక్కుదోయని పరిస్థితులు ఎదురైతా ఉంటాయి మనకు. అట్టటప్పుడు మనం ఏం చేయాలంటే యేసయ్య ఉన్నాడని యేసయ్యను ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే యేసయ్యను ప్రేమించడం నువ్వు నేర్చుకుంటావో ఖచ్చితంగా మన మధ్యలో ఆయన నివసిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? భయాన్ని తీసివేయాలి, కంగారుని తీసివేయాలి, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనతో దేవుడు నివాసం చేస్తాడు. ఇక ఏ అనారోగ్యమో వచ్చినా నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసుకో ప్రభుకు, ఆయన ఖచ్చితంగా దాన్ని విడుదల కలగజేస్తాడు నా దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యేసు ప్రభు ఇదే మాదిరిగా ప్రతి పట్టణాలలో సువార్త అందించుకుంటూ వెళ్తున్నప్పుడు యాయీరు అనే ప్రాంతానికి ఆయన ఆ పట్టణానికి దగ్గరలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వెధవరాలు అనబడినటువంటి ఒకే ఒక కుమారుడు, మళ్ళీ కుమార్తెలు గాని కుమారులు గాని లేరు ఆమెకి. అయితే చనిపోయిండు. ఆ పాడె మీద
ఆ కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆ పట్టణం నుంచి వెలుపలికి తీసుకొని వెళ్తున్నారు సమాధి చేస్తానికి. యేసుప్రభుమేమో ఆ పట్టణం దగ్గరలోనికి వచ్చేసారు. అయితే ఈమె విధవరాలు బాగా ఏడుస్తా ఉంది. ఒక కొడుకు చనిపోయాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్తూ, నా భర్త లేడు, ఇక మిగతా నా కుమారులు లేరు అని ఆమె కన్నీరు కార్చుకుంటూ వెళ్తా ఉంటుంటే యేసు ప్రభుకు ఆమె మీద జాలి పడింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? బాగా దుఃఖించుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది, వలపోచుకుంటూ వెళ్తుంది. వెంటనే యేసు ప్రభు ఆమెను చూసి వెంటనే కరుణించాడు. నడుచుకుంటూ వెళ్ళి ఆ పాడ దగ్గరికి వెళ్ళి పాడను ముట్టి ఒకటే మాటను, కుమారుడా లే అన్నాడు. అంతే. ఆ ముట్టగానే అందరూ ఆగిపోయారు. వెంటనే ఆ కుమారుడా లే అనగానే వెంటనే లేచాడు. ఆ లేచినటువంటి కుమారుణ్ణి దేవుడు తీసుకొచ్చి ఆ విధవరాలకు అప్పగించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తాడో, దేవునికి ఆత్మీయతంగా అనుబంధముగా నా జీవితం అంతా యేసయ్యే, ఏది చేసినా యేసయ్యే, ఏ కార్యం చేసినా యేసయ్యే అని ఎప్పుడైతే తన హృదయంలో దేవునికి ఆ ప్రేమ కలిగిన ఉంటావో, ఖచ్చితంగా నీకు ఇష్ట పరిస్థితులు ఎదురైనా కూడా ఆయన నివాసం చేస్తాడు ఖచ్చితంగా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ తల్లి ఎంత వేదన పడింది, ఒక కుమారుడని. ఆ వేదనని చూసి వెంటనే యేసయ్య కరుణించి ఆమె కన్నీళ్లు తూర్చి వెళ్ళి పాడిన ముట్టగానే వాళ్ళు ఆగిపోయారు. కుమారుడా లేచి రానగానే వెంటనే వచ్చాడు. ఆ కుమారుని తీసుకుపోయి అప్పగించారు. అప్పుడు వాళ్ళందరూ యేసయ్యను మహిమపరచటము మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని మహిమపరచటము మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించటము మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రేమ కలిగి మనం జీవిస్తామో ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేయక, నా దేవుడు మానడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లూకా సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక చదివి నాకు వినిపించండి, వాళ్ళు కూడా వింటారు నాన్న. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి, చూసావా, ఆమె యందు కనికరపడి, ఏడవద్దమ్మా, నువ్వు ఏడవవద్దు ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్నవారు వెంటనే నిలిచారు. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా అతడు చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అంతటి మహానుభావుడు ఈ ప్రపంచాలలో ఎక్కడ వెతికినా అలాంటి దేవుడు మనకు దొరుకుతాడా? జీవము కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, జాలి కలిగినటువంటి యేసయ్య. దేవుని బిడ్డలారా, అనారోగ్యాల చేత బాధపడుతున్నారేమో, పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయని బాధపడుతున్నారేమో, నాకు ఎవరు లేరు, దిక్కు లేదు, నా పరిస్థితి ఇదే అని నువ్వు కుమిలిపోతున్నావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చనిపోయినా కూడా నా దేవుడు బ్రతికించగలడు. కానీ నీలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ, ఆ కన్నీరు ఎప్పుడైతే ఉంటుందో
నా దేవుడు కరుణించి ఖచ్చితంగా ఆయన నివాసం చేస్తాడు. ఖచ్చితంగా నీ కార్యాన్ని నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు ఆ పిల్లగాడు మాట్లాడడం సాగటం మొదలు పెట్టగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ యేసేను అంగీకరించి మహిమపరచడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడై ఉండి మీకు నేను తోడుగా ఉంటాను. అందుకనే నేను ఏ విధంగా చెప్తున్నానో ఆ ప్రకారం మీరు నడుచుకుంటే నేను మీ కార్యాలను చేయక మానను, మీ కార్యాలను అసహించుకోను, మీ కార్యాలను ఖచ్చితంగా నేను చేస్తాను. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా మీరు అలాంటి పనులు చేయొద్దు. ఏంటిది? విగ్రహములను పెట్టుకోకూడదు, బొమ్మలను పెట్టుకోకూడదు, ప్రతిమలను పెట్టుకోకూడదు, చెక్కిన బొమ్మలను పెట్టుకోకూడదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రతిమను చెక్కించుకొని ఇంట్లో నాటుకోకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే వీటికి దూరంగా ఉండి నా యేసయ్య నాతోటే ఉన్నాడు అని నువ్వు విశ్వసించి నమ్మిన వెడల నీ కుటుంబాలలో నా దేవుడు నివసిస్తాడు, నా దేవుడు కరుణిస్తాడు. నీవు చేసిన ప్రార్థన